హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెయిర్ వైడనింగ్కి నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నానండి. ఆల్రెడీ హెయిర్ వైడనింగ్కి నేను ఈ ఫ్రూట్స్ది హెయిర్ డై అనేది 2 వీడియోస్ అయితే చేశాను. అవి కలర్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్స్లో ఉంటాయి, కానీ ఈ ప్రోడక్ట్స్ అనేవి కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హెయిర్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మనము ఈ ఫ్రూట్స్ది హెయిర్ డై యూజ్ చేసుకోవటం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, ఎలా అప్లై చేసుకుంటే మన హెయిర్కి అనేది మనకి ఎక్కువ రోజులు హెయిర్కి అనేవి బ్లాక్గా ఉంటాయో పూర్తిగా మొత్తం వివరాలు మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఈ హెయిర్ ప్రోడక్ట్ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్లో ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అయితే మనకి కాస్ట్ ఇంకా తగ్గుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనకు ఒక 20 రూపీస్ అండ్ 30 రూపీస్ మనకి ఎక్స్ట్రా అయితే ఉంటుంది. నాకు ఓన్లీ 435 రూపీస్కే వచ్చిందండి. మనకి ఎంఆర్పి వచ్చేసేసి 500 బిలోనే ఉంటుంది. మనం ఆన్లైన్ పేమెంట్ అయితే కనుక ఇంకా మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది. నేను ఈ ఫ్రూట్ది వైట్ కలర్ హెయిర్ బాగా వైట్ అయిపోతున్న వాళ్ళకి ఈ ఫ్రూట్స్ది హెయిర్ డై చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఈ బాక్స్ మీదే మొత్తం కూడా డీటెయిల్స్ ఇస్తారండి. నేను ఈ ఫ్రూట్ది హెయిర్ డై అనేది ఆల్రెడీ 2 ప్రోడక్ట్స్ అనేవి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మనకి సేమ్ అదే ప్రోడక్ట్లోనండి, అవే కంపెనీ వాళ్ళది సేమ్ అవే ప్రోడక్ట్స్, కాకపోతే మనకి కలర్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకి హెయిర్ బ్లాక్గా అవటానికే కాదండి, మన హెయిర్ అనేది సిల్కీగా అండ్ హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవటానికి కూడా మనకి మంచివి ఇంగ్రీడియంట్స్ అనేది మనకి ఈ ప్రోడక్ట్లో అనేది యాడ్ చేసి ఇచ్చారు. కాబట్టి నేను ఇవి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను. ముందుగా ప్రోడక్ట్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి, ఎక్కడ డ్యామేజ్ పడకుండా మనకి చక్కగా నీట్గా అయితే కనుక మనకి ప్రోడక్ట్ వచ్చేసింది. దీని కాస్ట్ కూడా నాకు 450 రూపీస్ అనేది కాస్ట్ పడింది. దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 557 ఉందండి. 500 బిలోనే అయితే ఉంది. ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా కాస్ట్ అనేది మనకి తగ్గుతుంది. కాబట్టి నేను ఆల్రెడీ చేసిన వాటిలో మనకి గ్రీన్ కలర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రూట్స్ ద్వారా మనకి తయారు చేసిన హెయిర్ డై అండి. మనకి హెయిర్ అనేవి చాలా వైట్గా అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకు ఈ హెయిర్ డై అనేది యూజ్ చేసుకోవటం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. మనకి బాటిల్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి రెడ్ కలర్లో. మనకి ఆల్ ఫ్రూట్స్ అనేది మిక్స్ చేసి మనకి హెయిర్ డై అనేది ఇచ్చారు. లాంగ్ లాస్టింగ్ అండి. మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి 4 వీక్స్ అండ్ 2 వీక్స్ మనకి హెయిర్ అలానే ఉంటుంది. మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసలు ఎలా ప్రిపేర్ చేసి మన హెయిర్కి అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను. మనకి 2 బాటిల్స్ ఇస్తారు. 2 బాటిల్స్లోనే మనకి A అండ్ B ఉంది కదా. మనము ఏ బాటిల్ వచ్చేసేసి ఫస్ట్ క్వాంటిటీ తీసుకోవాలి, సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. సెకండ్ బాటిల్ B అనేది ఉంటుంది, లేదా మనకి నంబర్ కూడా మనకి అక్కడ యాడ్ చేసి ఇస్తారు. 1 అండ్ 2 అనేది ఫస్ట్ బాటిల్ అండ్ సెకండ్ బాటిల్లో. ఫస్ట్ బాటిల్లో అయితే కనుక మనకి అలోవెరా జెల్ లిక్విడ్ టైప్లో ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందండి. తర్వాత మనకి ఇది వచ్చేసి క్రీమ్ లాగా ఉంటుంది. 2 కూడా డిఫరెంట్ అయితే ఉంటాయి. ఈ విధంగా వచ్చేసి ఉంటుంది. హెయిర్ డైని మనకి ఒక 10 మినిట్స్లోనే మన హెయిర్ అనేవి చాలా బ్లాక్గా చేసేస్తుంది. మనకి ఒక షాంపూ మోడల్లోనే ఉంటుందండి. అప్లై చేసుకున్న తర్వాత మనకి షాంపూ ఏ విధంగా అప్లై చేసుకుంటామో ఆ విధంగానే మన హెయిర్కి అప్లై చేసుకోవటం అండి. ఈ విధంగా కలర్స్ అనేవి మనకు ఉంటాయి. రెడ్ కలర్ ఉంది కానీ మనకి హెయిర్ డై అనేది రెడ్ కాదండి, మనకి బాటిల్సే రెడ్గా ఉంటాయి. మనం గ్రీన్ కలర్ ఆల్రెడీ 2 వీడియోలు అప్లోడ్ చేశాను కదా. గ్రీన్ కలర్ బాటిల్స్ వచ్చి లోపల లిక్విడ్ అనేది మనకి ఎలా అయితే మనకి మామూలుగా జెల్ అలోవెరా జెల్ టైప్లో ఉంటుందో సేమ్ ఇవి కూడా బాటిల్స్ కలర్స్ అనేవి మార్పండి. మనకి 2 కూడా జెల్ టైప్లోనే ఉంటాయి. నార్మల్గా మనకి అలోవెరా జెల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. చూసారు కదా, ఇది ఈ విధంగా ఉంటుంది. మనకి క్యాప్స్ కూడా బాగా క్వాలిటీగా గట్టివి ఇచ్చారు. ఒకటండి, మనము ఓపెన్ చేసేసిన తర్వాత బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత మూత అనేది గట్టిగా పెట్టుకోవాలి. గట్టిగా పెట్టుకోకపోతే కనుక మొత్తం కూడా లోపల ఉన్న లిక్విడ్ మొత్తం కూడా బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి మనము అప్లై ముందు బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ అనేది గట్టిగా పెట్టుకోండి. చాలా రోజులు మనకి ఉండాలి కాబట్టి
గట్టిగా పెట్టుకుంటే మనకి జెల్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉంది, లేకపోతే బ్లాక్గా అయిపోతుంది. ఒక వేస్ట్ బౌల్ తీసుకోండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక వేస్ట్ బౌల్ అయితే తీసుకోండి. తీసుకొని ఫస్ట్ బాటిల్ ఏ అనే ఉన్న బాటిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ విధంగా చూసారు కదా, మనకి అలోవెరా జెల్ ఏ టైప్లో ఉందో ఆ టైప్లోనే ఉంటుంది. మనకి కలర్ ఏం చేంజ్ అవ్వదండి. తర్వాత సెకండ్ బాటిల్లో కూడా మనకి లిక్విడ్ సేమ్ ఇలానే ఉంటుంది. సెకండ్ బాటిల్లో కూడా కొంచెం వైట్గా మిక్స్ అయి ఉంటుంది. క్రీమ్, మనకు నైట్ క్రీమ్ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది. సేమ్ ఫస్ట్ బాటిల్లో 1 టేబుల్ స్పూన్ ఏ విధంగా యాడ్ చేసుకున్నామో సెకండ్ బాటిల్లో కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకునేటప్పుడు రెండు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కొన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లోనే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. మనం హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడే మనకి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత నేను పిక్లో చూపించిన విధంగా బ్రష్తోనే తీసుకోండి. హ్యాండ్స్తో కానీ లేదా ఎక్కడైనా మనకు ఐ కానీ ఫేస్కి కానీ టచ్ అయ్యే విధంగా, స్కాల్ప్ కానీ టచ్ అయ్యే విధంగా అప్లై చేసుకోకండి, బ్లాక్గా అయిపోతుంది. మనము అప్లై చేసుకునేటప్పుడు బ్రష్ తప్పకుండా తీసుకోండి, లేకపోతే గ్లౌజెస్ అనేది కూడా హ్యాండ్స్కి వేసుకొని అప్లై చేసుకోండి. లేకపోతే ఈజీగా మనకి హ్యాండ్కి బాగా బ్లాక్గా అయిపోతుందండి. ఏ విధంగా బ్లాక్గా అయిపోతుందో కూడా నేను చూపిస్తాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్కి, డ్రై హెయిర్కే మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్లో వాష్ చేసుకోండి. మనకి కలర్ అనేది చక్కగా, ఎంత వైట్గా ఉన్న హెయిర్ అయినా బ్లాక్గా అయిపోతే అండ్ హెయిర్ సిల్కీగా ఉంటే హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ ఉంటుంది. చూసారు కదా, మనం కొంచెం టచ్ చేయగానే మనకి మన హ్యాండ్కి అనేది ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. కొంచెం క్వాంటిటీ తీసుకున్న మన హ్యాండ్కి ఫింగర్గా తీసుకున్నది చూసారు, అప్పటికప్పుడు మనకి బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి స్కాల్ఫ్కి అండ్ హ్యాండ్స్కి ఎక్కడ ఫేస్కి టచ్ అవ్వకుండా నీట్గా హెయిర్కి అనేది అప్లై చేసుకోండి. ఎంత వైట్గా ఉన్నాయి కూడా 10 మినిట్స్లో మనకి బ్లాక్ అయిపోతుంది. మనకి చాలా రోజులు కూడా ఒక 3 or 4 వీక్స్ కూడా మనకి అలానే హెయిర్ కలర్ అనేది మళ్ళీ వేసుకోకుండా మనకి 4 and 3 వీక్స్ అనేది హెయిర్కి అలానే లాంగ్ లాస్టింగ్గా ఉంటుందండి. ఈ విధంగా అప్లై చేసుకోండి. మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. వైట్ హెయిరే కాదండి, హెయిర్ సిల్కీగా ఉంటాయి. అండ్ దీనిలో ఎలాంటి కెమికల్ ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈజీగా వేసుకోవచ్చు మనం హెయిర్కి అనేది.